ఇవాళ చికెన్ బిర్యానీ ఫ్రెండ్స్. నాట్ థట్ మీరు చికెన్ బిర్యానీ చేసుకోరని గాదు, మీకు రాదు అని గాదు. ఏదో అలా అలా షూట్ చేశాను. అలా అలా ఎడిట్ చేశాను. ఇప్పుడు అలా అలా పోస్ట్ కూడా జేస్తాను. అందులో కొంచెం సైడ్ పనులు నేను జేశా. ఐ మీన్ కరివేపాకు పనులు నేను జేశా. బట్ షెఫు మొత్తం రెసిపీ మొత్తం నా ఫ్రెండ్ తేజుది. తనకే మొత్తం క్రెడిట్స్ అండ్ బిర్యానీ వచ్చింది భయ్యా! వేరే లెవెలొచ్చిందసలు. ఇక్కడ ఈ పని నేనే చేసేది. తనకి కాన్ఫిడెన్స్ ఉంది దీనిలో ఏం పెంట చేయనని. అందుకే ఈ పని నాకిచ్చింది. నేను సక్సెస్‌ఫుల్ గానే చేశాను. ఏం పెంట చేయలేదు. పద్ధతిగా చేశాను. అక్కడ ఇచ్చేసాను. నెక్స్ట్ తను చేసే ప్రాసెస్ తను జేస్తది. బిర్యానీ ఎంతసేపు చేస్తాం భయ్యా? మహా అయితే ఒక గంటన్నర. ఐ మీన్ మొత్తం కుక్ అవ్వడానికి, మన చేతిలోకి బిర్యానీ పడడానికి గంటన్నర పట్టిద్ది మహా అయితే. ఒక అరగంట, 45 మినిట్స్ మన కష్టం ఉంటది అందులో. 45 మినిట్స్‌లో ఈజీగా ఒక 10-15 మినిట్స్ నాకు వాయింపులు పడ్డాయి. ఆ పాలు నేనే కలిపాను. ఆ పాలు ఎక్కువ కలిపానని పడ్డాయి స్టంటింగ్ కొద్దిసేపు. ఆ పాలు ఎక్కువ పోసేసాను బిర్యానీలో అని తిట్టేసింది కొద్దిసేపు. సో, స సైలెంట్‌గా సైడ్ అయిపోయాను భయ్య నేను. ఇయన్నీ వద్దు నువ్వే చేసుకో అని చెప్పి సైడ్ అయిపోయా. ఎగ్జాక్ట్ మా మమ్మీకి ఏం చెప్పి పక్కకెళ్తానో అదే చెప్పి పక్కకెళ్ళా. సుఖంగా బిర్యానీ రెడీ అయ్యాక ప్లేట్‌లో పెట్టుకొని తిన్నా. ఏం జేయలా నేను. ఆ! వచ్చాను. పాలు పోసేది నేనే. ఈ పాలు పోసిన 10 సెకండ్లలో ఒక 10 తిట్లు తినుంటాను. అండ్ 2 బర్నర్‌ల మీద పెట్టాం. మొత్తం అయిపోయింది. ఇప్పుడు ట్రూత్ టైమ్. చూడటానికి మాత్రం బిర్యానీ ఉంది భయ్యా! వేరే లెవెల్ ఉందసలు. చాలా టెంప్టింగ్‌గా కనిపించింది చూడ్డానికి మాత్రం. ఉండడానికి గూడా ఉందనుకోండి. బట్ అసలు క్రేజీ వచ్చింది బిర్యానీ. పీసెస్ పర్ఫెక్ట్‌గా ఉడికాయి. రైస్ పర్ఫెక్ట్‌గా అయింది. అంతా పర్ఫెక్ట్‌గా అయింది. ఆ చిన్న గ్యాప్‌లో చెయ్యి కాల్చేసుకున్నా. దట్స్ వేరే మ్యాటర్. సో, ఇప్పుడు ద టేస్ట్ టైమ్. తనని తిను అని చెప్తున్నా నేను. బట్ తను నాకే ఇచ్చింది. నేను టేస్ట్ చేయబోతున్నాను. యాక్చువల్లీ ఫస్ట్ టేస్ట్‌లో ఏం అర్థం కాలేదు. నోరు గాలింది. సో, కొంచెం టైం తీసుకొని అదంతా నమిలేసాక, యాక్చువల్ ఫ్లేవర్స్ అన్నీ అర్థమయ్యాక చెప్పాను భయ్యా రివ్యూ. రివ్యూ మీరు ముందు చూడండి. అక్కడ నేను అనింది వినిపించలేదు. సో, ఇక్కడ వాయిస్ ఓవర్‌లో చెప్తాను అక్కడ ఏమన్నానో. కానీ వేరే లెవెల్ వచ్చింది భయ్యా! సూపర్, సూపర్ అని ఎగురుతున్నాను. అలాగే 2, 3 స్పూన్లు తినేద్దాం అనుకున్నా. కానీ తను నాకిచ్చింది కాబట్టి నేను తనకివ్వాలి కదా ఇప్పుడు. సో, సప్పై తనకిచ్చా ఇప్పుడు నేను. ముందే చెప్పేసాను. సో, సర్ప్రైజ్ అవ్వదు. సో, తనకిచ్చాను. తను తినననింది. బట్ ఫోర్స్ చేశాను. తినింది. ఎలా ఉంది అంటే తను బావుంది అని చెప్తుంది. నేను గూడా సూపర్ అని చెప్తున్నాను. దొబ్బి తిందాం ఫ్రెండ్స్. ఓకేనా? మళ్ళీ కలుద్దాం. బాయ్.